గొర్రెలకు సమృద్ధి జీవము కలుగుటకు సమృద్ధిగా అది కలుగజేయటానికే నేను మీ మధ్యలోనికి వచ్చాను. ఆ తర్వాత కింది వాక్యాలు చదివితే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. జీతగాడైతే వాటికి ఏదైనా ప్రమాదం వస్తే వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కానీ కాపరి అయితే గొర్రెలకు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ప్రాణం పెడతాడు. అటువంటి మంచి కాపరిని నేను అని చెప్తూ యేసయ్య తనను గూర్చి తను చెబుతూ ఒక మాట అంటున్నారు. నేను దేనికి గొర్రెలకు జీవము కలుగజేయడానికే నేను వచ్చా. అంటే గొర్రెలంటే ఎవరమండి? మనమే, దేవుని పిల్లలమైన మనము గొర్రెలము. అంటే జీవము కలుగజేయడానికే నేను ఈ భూమి మీదకి వచ్చాను. మన కొరకు ప్రాణము పెట్టేటంతగా మనల్ని జీవంలోనికి నడిపించడానికి యేసయ్య ఈ భూమి మీదకి వచ్చారు. ఒకసారి దేవునికి మంచి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. జీవం ఇవ్వడానికి, ఆ జీవం కూడా సమృద్ధి అయిన జీవము. యేసయ్య ఇచ్చే జీవం ఎటువంటిది? నిత్య జీవం. నిత్య జీవం, దానికి మరణం అనేది లేదు.